హే మై స్వీట్ హార్ట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సియారా ఎస్థెటిక్స్. సో మీరు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూసారు కదా నేను ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి. ఆల్రెడీ మీరు గెస్ట్ చేసినట్టే ఇవాళ నేను నా బర్త్డే కాబట్టి స్క్విడ్ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఫ్రమ్ ది బిగినింగ్ ఐ హ్యావ్ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ స్క్విడ్ గేమ్ అనమాట, విచ్ ఈజ్ ఇన్ లండన్. సో చాలా మంది వీడియోస్ చేశారనమాట స్క్విడ్ గేమ్ కోసం. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎలాగో నేను లండన్లో ఉన్నాను కాబట్టి వై నాట్ అని చెప్పేసి నేనైతే ఈ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఆల్సో నేను సీజన్ 1, సీజన్ 2 స్క్విడ్ గేమ్ చూసినప్పుడు నా లోపల అయితే ఒక కోరిక పుట్టింది, లైక్ ఈవెన్ ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్ అని చెప్పేసి. ఫైనలీ నేనైతే స్క్విడ్ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే లోపలికైతే వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ సో లెట్ సి ఇది నిజంగా రియల్ గేమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా లేదంటే ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ అనేది మనకి ముందు తెలుస్తుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మేము ముందుగానే బర్త్డే వస్తుంది కాబట్టి ప్రీ బుక్ చేసుకున్నాము. ఆల్సో మాకు ఈచ్ పర్సన్ లైక్ £40 అరౌండ్ పడింది. అండ్ వాళ్ళు మన టికెట్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనకైతే వ్రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. వాళ్ళు అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట, వే టు గో అండ్ వే నాట్ టు అని చెప్పేసి. సో నేను ఆ బ్యాండ్స్ తీసుకొని ఎగ్జైటెడ్తో అయితే నేను లోపలికి వెళ్తున్నాను. వన్ సెకండ్ మీరు ఇది చూసే ఉంటారు కదా, ఇఫ్ యు ఆర్ అ హ్యూజ్ ఫ్యాన్ మీకు తెలిసే ఉంటుంది, పైనుంచి ఒక పెద్ద బాల్లో లైక్ మనీ పడుతుంది కదా, దాట్ ఈజ్ ఇట్ అనమాట. సో ఇది ఫ్రంట్ మ్యాన్ మాస్క్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, ఐ యామ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట. ఇది రియల్గా జరిగిందా లేదా అనేది మనకు తెలియదు, కానీ నాకు మాత్రం పిచ్చ క్రేజ్ అనమాట స్క్విడ్ గేమ్ అంటే. యా గాయస్, మీరు చూసారు కదా వాళ్ళు పింక్ సోల్జర్స్ అని చెప్పేసి. ఆల్సో దే ఆర్ కాల్డ్ మాస్క్ మెన్. సో అదేం బొమ్మలు కాదు గాయస్, వాళ్ళు కూడా మనుషులే, కాకపోతే 24/7 వాళ్ళ డ్యూటీ అనమాట. లైక్ దే హ్యావ్ టు స్టాండ్ స్టిల్ అని చెప్పేసి. గేమ్ విల్ బి 1 hour లాంగ్ కాబట్టి వాష్రూమ్ ఏమైనా ఉంటే నేను ఆ యాక్టివిటీస్ అని చేసేసుకొని వెళ్ళిపోతున్నాను. ఆల్సో అదేంటి వ్రిస్ట్ బ్యాండ్ అని చెప్పాను కదా, బేసిక్గా అది ఏం చేస్తుందంటే మన పాయింట్స్ కలెక్ట్ చేస్తుంది. ఈచ్ గేమ్కి మనకు పాయింట్స్ అనేవి వస్తాయి. సో అక్కడ సెన్సార్ ఉంటుంది, సెన్సార్కి పెట్టేస్తే మన అకౌంట్లో మనకైతే పాయింట్స్ వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలుస్తారు అనేది ఆ వ్రిస్ట్ బ్యాండ్ అనేది డిసైడ్ చేస్తుంది. నాకు ఈ బొమ్మను చూస్తే చాలా స్కేరీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దాని దగ్గరికి వెళ్ళాలి అంటే లిటరలీ భయం వేసింది, బికాజ్ మనకందరికి తెలుసు హౌ స్కేరీ ఇట్ వాజ్. ఆల్దో ఇట్స్ ఎ డాల్, కానీ లిటిల్ స్కేరీ అనమాట. ఇఫ్ మీరు మూవీ చూసి ఉంటే ఆ భయం ఏంటో మీకు తెలుస్తుంది. సో యా గాయస్, మనకైతే ఒక టీషర్ట్ ఇస్తారనమాట. లైక్ 456కి ఎలా అయితే టీషర్ట్ ఇచ్చారో నాకు కూడా ఒక టీషర్ట్ ఇచ్చారు. ఆ టీషర్ట్ వేసేసుకొని మనమైతే గేమ్ లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ నా నంబర్ వచ్చేసి 110. సో నేను అది చకచక వేసేసుకొని లెట్స్ గో లోపలికి అయితే వెళ్తున్నాను. నేను చెప్పాను కదా వ్రిస్ట్ బ్యాండ్ అని చెప్పేసి, అది స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసిన తర్వాత మన నంబర్, టీషర్ట్ పైన ఉన్న నంబర్ ఎంటర్ చేయాలి. సో దాట్ వాళ్ళు ఒక పిక్చర్ తీసుకుంటారు. ఆ పిక్చర్ తీసుకున్నాక సబ్మిట్ చేసేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ ఫోటో బూత్ అనమాట. లైక్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు టేక్ అ పిక్చర్ సో దాట్ వాళ్ళ రికార్డ్స్లో అనేది ఉండిపోతుంది అనమాట. ఆల్సో నాలాగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఇవాళ అయితే చాలామంది అయితే వచ్చారు, లైక్ బర్త్డే పార్ట్నర్స్ అని కూడా చెప్పొచ్చు. సో బిఫోర్ దాట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏదైనా వాష్రూమ్స్ ఏమైనా ఉంటే వెళ్ళండి, లైక్ 1 hour మనకు టైం ఉంటుంది అని చెప్పేసి. అండ్ మూవీలో చూస్తున్నట్టు మనం లైక్ వాళ్ళు ఉంటారు కదా పీపుల్, ఎంటర్ కాగానే వాళ్ళకి ఎలా అయితే బెడ్స్ ఇస్తారో ఇన్స్ట్రక్షన్స్ చెప్తారో ఎగ్జాక్ట్లీ మాకు అలాగే జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారనమాట. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ బెడ్. సో నేను ఆ బెడ్ చూసేసి ఆత్రం ఆపుకోలేక వెళ్ళేసి పడుకున్నాను. అండ్ ఇట్ వాజ్ సో రియలిస్టిక్ అనమాట. లిటరలీ నేను స్క్విడ్ గేమ్లో ఉన్నానా లేదంటే అలాంటి లైవ్ ఎక్స్పీరియన్స్ నేను చేస్తాను అనుకోలేదు. థ్యాంక్స్ టు స్క్విడ్ గేమ్ లండన్. మాస్క్ మెన్ చాలా అంటే చాలా పొలైట్గా ఉన్నారు. నేను ఏ పోజ్ ఇస్తే ఆ పోజ్ చేస్తున్నారు. అండ్ దట్స్ సో స్వీట్ కదా. హే 1 second, మీకు ఇతను తెలుసా? యా, యూ గెస్డ్ ఇట్ రైట్, హీఈస్ అ సేల్స్మెన్. సో ఇతను రాగానే ఒకలాంటి మ్యూజిక్ ప్లే చేశారు గాయస్. ఇట్ వాజ్ సో స్కేరీ అనమాట. మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది.
ఫర్ ఎ సెకండ్ ఐ థాట్ ఇదైతే రియల్ స్క్విడ్ గేమ్ కాదు కదా అని చెప్పేసి. యా, ఐ వాజ్ జస్ట్ జోకింగ్ గైస్. హీ వాజ్ సచ్ అ లవ్లీ పర్సన్. అండ్ మీకు చెప్పాను కదా 2 టీమ్స్గా డివైడ్ అవుతుంది, బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్. నేను వచ్చేసి రెడ్ టీమ్ అనమాట. సో నేను నా ఫ్రెండ్స్ అందరూ రెడ్ టీమ్ అండ్ ఐ వాజ్ సో ఎగ్జైటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేస్తారు. యాజ్ ఐవ్ షోన్ యూ లైక్ రెడ్ టీమ్ బ్లూ టీమ్ అని చెప్పేసి. సో బేసిక్గా నేను రెడ్ టీమ్ కాబట్టి ఒక లెఫ్ట్ సైడ్ నుంచి మేము వెళ్ళాలన్నమాట. సో నేను మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ గేమ్కి ఎంటర్ అయిపోతున్నాము. అక్కడ కూడా ఒక మాస్క్ మెన్ ఉంటారు. దిస్ ఈజ్ ది ఫస్ట్ గేమ్ గాయస్. ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు లైక్ మీరు మాత్రం గ్రీన్ పైనే స్టెప్ చేయాలి, ఆర్ ఎల్స్ రెడ్ పైన స్టెప్ చేస్తే మీరు అవుట్ అయినట్టు, మీరు బేసిక్గా డెడ్ అయినట్టు. నా వరకు వస్తే నేనైతే ఫస్ట్ గేమ్ ఫ్లాప్ అనమాట. సో బేసిక్గా ఫస్ట్ గేమే నేను అవుట్ అయిపోయాను. రియల్ గేమ్లో మాత్రం నేను డెడ్ అయిపోవాల్సింది. సో దాంట్లో మనకు స్కోర్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి లైక్ మార్బుల్ గేమ్స్ అనమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇలాంటి గేమ్ అయితే నేను స్క్విడ్ గేమ్లో చూడలేదు, బట్ మాకైతే పెట్టారు. యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ సర్కిల్స్ విచ్ ఆర్ ఆన్ గ్రౌండ్. సో అక్కడ నుండి మీరు మార్బుల్స్ పట్టుకొని ఆ ట్రయాంగిల్ షేప్లో అయితే వేయాలి. నేను ఎన్నిసార్లు వేసినా ఒక్కటంటే ఒక్కటి పడలేదు. లైక్ నేను మా ఫ్రెండ్స్ ఆడుతున్నాము, మా ఫ్రెండ్స్కి పడింది, కానీ నా బర్త్డే కావడంతో అందరూ నాకు కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసి ప్రతి ఒక్క మార్బుల్స్ నాకు ఇచ్చారు. అక్కడ కెమెరాస్ లేవు కాబట్టి అందరు చెప్పారనమాట తనే విన్ అయిందని చెప్పి. సో వాళ్ళ మార్బుల్స్ కూడా నేనే తీసుకొని వేశాను. ఆల్రెడీ అన్ని లైక్ చిన్న బకెట్లో ఉన్నాయి, మొత్తం వేసినా కూడా రాలేదు. ఫైనల్గా ఒక్కటైతే వచ్చింది. అండ్ విన్ అయిన వాళ్ళకి బేసిక్గా నేనైతే విన్ కాలేదు, నన్ను విన్ చేయించారు అండ్ ఐఎమ్ గ్లాడ్. సో టైమర్ కూడా కనిపిస్తుంది కదా, విత్ ఇన్ టైమర్ నేనైతే గెలిచేసాను బేసిక్గా. అండ్ విన్ అయిన వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయని చెప్పాను కదా, లైక్ ఆ ఎక్స్ట్రా పాయింట్స్ కోసం అక్కడైతే స్కాన్ చేశాను. సో వాళ్ళందరూ కూడా విన్ అయ్యారు అండ్ వీ హ్యావ్ టు మూవ్ టు నెక్స్ట్ గేమ్. మీరు విన్ అయినా లూజ్ అయినా నెక్స్ట్ గేమ్ మాత్రం పక్కా వెళ్తారు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అనమాట. అక్కడ నేనైతే నా పాయింట్స్ స్కాన్ చేసేసాను అండ్ ఐ ఫెల్ సో గ్రేట్ఫుల్ అనమాట. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా మన లైఫ్లో ఉండాలి. లైక్ మనకి అలాంటి సాడ్ మూమెంట్స్ వస్తున్నప్పుడు ఎవరో ఒకరు చీరప్ చేయడానికి ఎవరో ఒకరు మన లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది కదా. సో దిస్ వాజ్ ద సెకండ్ గేమ్ అనమాట. అండ్ మనమైతే థర్డ్ గేమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఒకేసారి లైట్ పమ్ అని వచ్చేసింది అండ్ ఐ వాజ్ సో స్కేర్డ్. లైక్ ఇదేంటి అంటే రోప్ పుల్లింగ్ టీమ్ వర్క్ అనమాట. రెడ్ టీమ్ బ్లూ టీమ్ అని చెప్పేసాను కదా, బేసిక్గా మాది రెడ్ టీమ్. సో వీ హ్యావ్ టు పుల్ ది రోప్. ఆ రోప్ కూడా మీకు చూపిస్తాను. లైక్ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ టు పుల్ ది రోప్ అనమాట. కానీ మా గ్రూప్లో చాలా మంది గర్ల్సే ఉన్నారు అండ్ బ్లూ టీంలో మెజారిటీ బాయ్స్ అనమాట. సో మేము చాలా ట్రై చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఐ కాంట్ ఈవెన్ పుల్ ది రోప్ అనమాట. అండ్ టెక్నికలీ గైస్ ఈ రౌండ్ కూడా మా రెడ్ టీమ్ లూజ్ అయిపోయింది. యాక్చువల్లీ మేము డెడ్ అవ్వాలి రియల్ గేమ్లో అయితే, కానీ దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ కాబట్టి నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నాను. ఫోర్త్ గేమ్ ఇస్ వెరీ ఫెమిలియర్ గైస్. మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, డాల్ గేమ్, రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను వీడియో తీయలేకపోయాను బికాస్ అందరూ ఆడాలి కాబట్టి ఈ గేమ్. అండ్ సమ్ హౌ ఐ మేనేజ్ టు విన్. అండ్ ఈ గేమ్ మాత్రం నేను నా ఓన్గా విన్ అయ్యాను, అందుకే ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ అనమాట. ఇలాంటి గేమ్స్లో ఎప్పుడైనా మీరు స్మార్ట్గా ఆడాలి గాయస్, అప్పుడైతే మీరు విన్ అవుతారు. ఫ్రంట్ మ్యాన్ చూస్తున్నారు కదా ఎలా భయపెడుతున్నాడో. అండ్ యా, మనం రిస్ట్ బ్యాండ్ ఉంటుంది కదా, అక్కడ మనం పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలి. సో మన ర్యాంకింగ్ అనేది మనకు కనిపిస్తుంది, వేర్ వీఆర్ ఇన్ ది లీడర్ బోర్డ్ అని చెప్పేసి. అండ్ మీకు ఆ లీడర్ బోర్డ్ కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో చూపిస్తారు. గేమ్ అయిపోయిన వెంటనే మనం రిస్ట్ బ్యాండ్ ఉంటుంది కదా, అది మాత్రం మనం తప్పకుండా స్కాన్ చేయాలి. అప్పుడైతే వాళ్ళకి తెలుస్తుంది మన ర్యాంకింగ్స్. సో ఇది అనమాట ఫైనల్ రౌండ్. దిస్ ఈస్ కాల్డ్ రౌండ్ అండ్ రౌండ్. సో మనకు ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది, మనం సర్కిల్గా అలా తిరుగుతూ ఉండాలి. మ్యూజిక్ స్టాప్ అయిన వెంటనే స్క్రీన్ పైన కనిపించే సింబల్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి మనం నించోవాలి. ఫైనల్లీ లైక్ 2 players మాత్రమే ఫైనల్ రౌండ్కి అయితే వెళ్ళిపోయారు. హియర్ ఈస్ ది సర్ప్రైజ్ గాయ్స్. ఫ్రంట్ మ్యాన్ అయితే మన లైవ్లో మనకు కనిపిస్తున్నారు. లైక్ మూవీలో చూస్తే ఎలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుందో ఇవాళ కూడా సేమ్ అలా ఎగ్జైటింగ్గా అనిపించింది. హీ వాజ్ వాచింగ్ ద గేమ్ అనమాట. ఫైనల్లీ తనైతే విన్ అయింది. అండ్ వాళ్ళు ఏం చేశారంటే, షేర్ చేసుకుంటావా అందరితో, లేదంటే ఒక్కదాన్ని తీసుకుంటావా అంటే తను ఒక్కదాన్ని తీసుకుంటా అన్నది. తనకు మాత్రం ఒక చిన్న డాల్ చేతిలో పెట్టి పంపించేశారు. అండ్ దాట్ ఈస్ వై ఐ సే గైస్, షేరింగ్ ఈస్ కేరింగ్ అనమాట. అండ్ ఫైనల్
నార్మల్గా మనకి ఇచ్చారు కదా టీషర్ట్స్, ఆ టీషర్ట్స్ అయితే మనం బిన్లో వేసేసి బయటికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ యు గైస్ ఇదైతే ఎంత రియలిస్టిక్ అనిపించింది అంటే సమ్ హౌ ఐ ఫెల్ట్ లైక్ నా హార్ట్ నా హ్యాండ్స్లోకి వచ్చేసిందేమో అన్నంత భయం వేసేసింది. దట్ వాస్ ఫన్ గైస్. లాస్ట్లో నేను మీకు ఒక టిప్ చెప్పాలి. ప్రీ బుక్ చేసుకుంటే లైక్ పిక్చర్స్ కానీ ఏవైనా ముందే బుక్ చేసుకోండి. ఇక్కడికి వస్తే మాత్రం చాలా కాస్ట్లీ పడుతుంది. లైక్ మీరు ఒక చిన్న బొమ్మ తీసుకోవాలనుకున్నా మీ టికెట్కి ఈక్వల్ ప్రైస్ అనమాట అది. సో విచ్ ఇస్ నాట్ వర్త్. సో మీరు ఏదైనా సరే ప్రీ బుక్ చేసుకుంటే చాలా అంటే చాలా మనీ సేవ్ చేసుకుంటారు. అండ్ దాట్ వాజ్ మై స్క్విడ్ గేమ్ ఎక్స్పీరియన్స్ గాయస్. నేనైతే చిన్న గుర్తు కోసం స్క్విడ్ గేమ్ కీ చైన్ తీసుకున్నాను అండ్ సమ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. నేను ముందే చెప్పాను కదా లైక్ ఫోటోగ్రాఫ్స్ కూడా నేను బుక్ చేసుకున్నాను అని చెప్పి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఒక చిన్న డాల్ వచ్చేసి 20 pounds అంట, విచ్ ఈస్ ఈక్వివాలెంట్ టు టికెట్ ప్రైస్. నాకు అంత వద్దు అనిపించింది. అండ్ యా, ఇది అనమాట నా బర్త్డే వ్లాగ్. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ 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 డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఫొటోస్ ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే 10 డిజిటల్ కాపీస్ వచ్చాయి. ఆల్సో 1 ఫోటో ప్రింట్ వచ్చింది. ఒక్క ఫోటో కాపీ వచ్చేసి మాకైతే 15 pounds అరౌండ్ పడింది. అండ్ అది కొంచెం ఎక్కువ అమౌంటే, కాకపోతే ఒక మెమరీ ఉంటుందని చెప్పేసి మేమైతే ఆ ఫోటో కాపీస్ తీసుకున్నాము. అలాంగ్ విత్ దట్ మాకైతే 10 డిజిటల్ కాపీస్ కూడా వచ్చాయన్నమాట. వాళ్ళు ఒక QR కోడ్ ఇస్తారు, అది స్కాన్ చేసేస్తే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి డిజిటల్ కాపీస్ రావాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు పే ఫర్ దిస్ 1 ఫోటో అనమాట. అప్పుడైతేనే వారు QR కోడ్ ఇస్తారు. దాట్స్ ఇట్ గైస్. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ లవ్ చూపిస్తూ ఉండండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మీ వరకు రావాలంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in next vlog guys. Until then, bye bye.